హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కాజు బోన్లెస్తో చికెన్ పకోడీ అండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఇది మీరు బిజినెస్ పెట్టుకుంటారా, లేకపోతే ఇంట్లో చేసుకుంటారా, మీకు ఏ విధంగా యూజ్ ఉంటుందండి ఈ చికెన్ పకోడా మాత్రం. మొన్న కూడా నేను ఆ మధ్యన ఒక పకోడీ చేశాను. అది బోన్ పకోడా అండి, ఇది బోన్లెస్ పకోడా. ఇది కాజుతో చేసిన బోన్లెస్ పకోడా. చూడండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. ముక్క కూడా మంచిగా నోట్లో పెట్టుకుంటే కరకరలాడిపోతుంది, మంచిగా ఉడుకుతుంది, అంత బాగుంటుంది. అందుకే ఈ వీడియో బోన్లెస్ తినే వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొకటి, బిజినెస్ పెట్టే వారికి కూడా మంచి యూజ్ ఉంటుందండి. మీరు ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఒక కేజీ 150కి అమ్ముకుంటారా, లేకపోతే ఇంట్లో చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్. అది ఎంత చిన్నగా కొట్టాలంటే ముక్క సైజు, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ సైజు కొట్టించేయండి. కొట్టేసిన తర్వాత ఒక పాత్రలో వేసుకోండి. వేసుకొని కాజు వేసుకోండి. ఫస్ట్ కాజు మాత్రం 2 పీస్ కాజు అని ఉంటుంది. ఆ కాజు మాత్రం ఆ 2 పీస్ కాజు వేసేయండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసిన తర్వాత కారం అండి, కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 3 బాగా కలిపి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టండి. పక్కకు పెట్టడం వల్ల మంచి సాల్ట్ అనేది పడుతుంది దానికి. ఈ లోపు మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. కంపల్సరీ మాత్రం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సాల్ట్ అనేది ఒక 10 నిమిషాలలోపే పడుతుంది. చూడండి, ఇలా కలిపేసేయండి. మొత్తం కలిపి తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కొన్ని మాత్రం ఒక రెండే పచ్చిమిర్చి, పావు కేజీకి 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసేయండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత పొడుగు పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకోండి. ఒక 3 లేక 4 కట్ చేసుకోండి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం పావు గంట తర్వాత బయటికి తీసిన చికెన్ తీసి పచ్చిమిర్చి వేసేయండి. పక్కన పెట్టేసిన చికెన్ని అందులో పెట్టేసేయండి. ఆ తర్వాత కార్న్ పౌడరు స్పూన్నర, మైదా 1 స్పూన్నర, శనగపిండి 1 స్పూన్నర. ఇంతేనండి, ఏం అవసరం లేదు. ఇంకా కలిపేసుకోండి. మీరు కలర్ వేసుకుంటారా లేదా అనేది బిజినెస్ చేసేవారైతే కొంతమంది కలర్ వేస్తారు. మామూలుగా ఇంట్లో చేసుకునేవారైతే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా పకోడీలో మాత్రం వాటర్ ఉందా లేదా అనే విధంగా పోసుకోండి, అంతే తప్ప ఎక్కువ పోసుకోరాదు. లైట్గా చూడండి, ఒక నిమ్మ పచ్చ పిండండి లాస్ట్లో. ఒక నిమ్మ పచ్చ అండి, అంతే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నేను మాత్రం లైట్గా కలర్ వేశాను, ఉందా లేదా అనే విధంగా వేశానండి, అంతే కలరు. ఇంట్లో అయితే అవసరం లేదండి, మీరు వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపి పిండి కూడా కోటింగ్ కూడా మంచిగా కలిపేసి చూడండి, అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంతేనండి, మసాలా ఇంకేం ఉండదు. ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకుంటే ఒకవేళ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ ఈ 2 తీసుకోండి. పల్లి ఆయిల్ అయితే దీనికి సెట్ కాదండి. మనం పకోడీ వేసే ముందు ఒకసారి వాటర్లో చేయి తడుపుకొని చూడండి పకోడీ అలా వేసేయాలి. దానికి చూడండి కాజు వచ్చింది, పచ్చిమిర్చి వచ్చింది, ఇలా డైరెక్ట్ వేసేయాలండి. ఆయిల్ మాత్రం వేడి అయిన తర్వాతనే వేసేయాలి. చూడండి, ఒక్కొక్క పీసు చిన్నగా ఒక్కొక్క పీసు వేసేయాలి. అంతకైతే ఒక్కసారి కాకపోతే 3 సార్లైనా పకోడీ కానీ నిదానంగా వేసేయండి. ఒక్కొక్క పీస్ మాత్రం వేసేయండి. ఎందుకంటే 2-3 పీసులు కలిపేస్తే పకోడీ అనేది లోపల సరిగా ఉడకదు. అందుకే ముక్క మనం చిన్న సైజు కొట్టించుకుంటే ఏమైందంటే ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కొంతమంది ఇంకొక డౌట్ రావచ్చు, కాజు కూడా మాడిపోదా అని డౌట్ రావచ్చు. ఏం మాడిపోదు భయ్యా, మేము ఎంతో అనుభవం ఉండి చెప్తున్నాం కదా, కాజు ఏం మాడదో, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు మాత్రం చూస్తేనే, వీడియోలో మీకు చూస్తేనే అర్థమైపోతున్నాలే. ఇది ఎప్పుడు తీయాలంటే మన గంటె ఇలా పైకి అన్నప్పుడు కరకరలాడిపోతుంది పకోడా అనేది, సౌండ్ వస్తుంది, ఒక రకమైన సౌండ్. ఆ సౌండ్ వచ్చినప్పుడు తీయాలి. ఒకవేళ మీ దగ్గర ముక్క లావుంది అంటే ముక్క దంచండి. ఒకసారి ఇలా ఒకసారి దంచండి. దంచితే మాత్రం మీకు ఏం కాదు, పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది, నో ప్రాబ్లం. ముక్క లావు ఉంటేనే అది కూడా. చూడండి, ఇప్పుడు అయిపోవచ్చింది పకోడీ అనేది. ఒక 3 నుంచి 4 నిమిషాల టైం పడుతుందండి, అంతే.
ఇంతేనండి. ఇంకా రెండోసారి కూడా పకోడా వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తానండి. రెండోసారి పకోడా వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడుంటుంది. అప్పుడు 4 నిమిషాలకైతే పకోడీ ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. పకోడా అనేది సెకండ్ టైం వేసినప్పుడు చాలా త్వరగా మాడుతుంది. అందుకే కాస్త జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతుంటే మీకు అర్థమైపోతుంటది. ఆ వెంటనే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వీటి మీద నుంచి లైట్ సాల్ట్ వేసేయాలి. లైట్ సాల్ట్ వేసి ఇప్పుడు ఈ పకోడీ మించి వేయాలండి. చూడండి పకోడీ అనేది ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో, ఎంత బాగొచ్చిందో. ఈ రెసిపీలు ఇంకా కావాలంటే నా ఛానల్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. నాకు బోన్ పకోడా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే బోన్‌కు, బోన్‌లెస్‌కు ఏ విధంగా తేడా ఉంటుందో ఈ వీడియో చేయడం జరిగిందండి. చూడండి ఎలా వచ్చిందో, ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో. కాజు కూడా మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇంకా మీరు ఏ రెసిపీలు కోరుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్‌కు నేను రిప్లై ఇస్తాను. అలాగే కొత్తగా బిజినెస్ పెట్టేవారు ఎవరైనా ఆలోచన ఉంటే మాత్రం బయోలో నా నెంబర్ ఉంటుందండి. మీరు ఆ నెంబర్‌కు మీరు కాల్ చేస్తారా? మాక్సిమం వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్‌కి మెసేజ్ చేయండి చాలు. మీ 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 వాట్సాప్‌కి నేను రిప్లై ఇస్తాను. లాస్ట్‌లో నేను బాదుషా చాట్ మసాలా వేశాను. బాదుషా ఎందుకంటే బాదుషా బాగుంటుందండి చాట్ మసాలా. నేను ప్రమోషన్ కాదండి. నేను ఏదేది బాగుంటుందో అది క్లియర్‌గా మీకు చెప్తాను. బాదుషా చాట్ మసాలా కలిపి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం మీరు లైట్గా పైనుంచి వేసుకోవచ్చు. లేదు మనకైతే ఆ ప్రాబ్లం రాదు. పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పాను పావు కేజీకి. మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. ఒకవేళ స్పైసీ తినదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే కొంచెం కారం పెంచుకోవచ్చండి. ఇంతేనండి. చూడండి ముక్క కూడా ఆయిల్ పట్టలేదు ఎలాంటిది కానీ. నా వీడియోలు 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయండి. కానీ మీకు పిన్ టు పిన్ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఏ టు జెడ్ చెప్తాను. అందుకే కొత్తగా నేర్చుకునేవారు ఈజీగా నేర్చుకోవచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పీస్ మాత్రం. ఓకే అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. మీరు ఒకటే అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది. కొత్త ఫుడ్ నేర్చుకునే వారికి కూడా మంచి యూజ్ ఉంటుంది ఈ ఛానల్ అనేది. లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.